హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ కావేరి హెల్త్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనము ఏమి చేసినా కూడా ఎంత సంపాదించినా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ప్రతిదాన్ని కూడా ఆస్వాదించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆరోగ్యంగా లేనప్పుడు ఏది కూడా వేస్ట్. మన జీవితంలో ఏం సంపాదించినా ఏం చేసినా కూడా అదంతా కూడా వేస్ట్ అన్నమాట. కానీ మనం ఆరోగ్యంగా ఉంటే ప్రతిదాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఆరోగ్యంగా ఉండడానికి ప్రకృతి మనకు ఎన్నో ప్రసాదించింది. కానీ ఈ ప్రకృతి ప్రసాదించిన వరాలని మనం ఒక్కదాన్ని కూడా సక్రమైన మార్గంలో ఉపయోగించుకోవడం లే. మన పెద్దలు, మన పూర్వీకులు గ్రంథాల ద్వారా, కొన్ని శాసనాల ద్వారా మన జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని మనకు తెలియజేశారు. కానీ మనం ఈ పాశ్చాత్య సంస్కృతిలో పడి మన సాంప్రదాయాల్ని పక్కకు నెట్టేయడం జరిగింది. కానీ ఈ సాంప్రదాయాలలో చాలా విషయాలు మన జీవితాన్ని సాఫీగా సాగడానికి ఎన్నో విషయాలు మనకు ఉపయోగపడే విధంగా మన పూర్వీకులు మనకు తెలియజేయడం జరిగింది. కానీ వాటిని మనం పాటించట్లేదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన పెద్దలు అందరూ కూడా 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఒక్కొక్కరు జీవించారని మన గ్రంథాల శాసనాల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇది మాట వరుసకు చెప్పిన విషయాలు కావు. ఇది 100% నిజం. ఎందుకు వారు అన్ని సంవత్సరాలు జీవించారు అని అంటే, వారు ప్రకృతితో మమేకమై, వారు ప్రకృతిలో దొరికే అటువంటి వాటిని వారు భుజించి వాటితో జీవనం సాగించారు కాబట్టి వారు అన్ని సంవత్సరాలు జీవించడం జరిగింది. కానీ మనం ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి అని చెప్పేసి మన సాంప్రదాయాలన్నింటిని కూడా పక్కకు నెట్టేసి, మనకి ఇక్కడ దొరికేటువంటి సాంప్రదాయ ఆహారం పక్కకు నెట్టేసి కొత్తగా స్టైల్గా ఇది స్టైల్ అనేసి ఆరోగ్యానికి దూరమయ్యేటువంటి ఆహారాన్ని మనం తీసుకొని మనము ఈ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. సో మన సాంప్రదాయ ప్రకారం మన పెద్దలు, మన పూర్వీకులు చెప్పిన ఆ విషయాలను మనం పాటించగలిగితే మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇప్పటికి కూడా కొంతమంది నిరూపిస్తున్నారు, కానీ అది వెలుగులోకి రావడం లేదు. మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలలో ముఖ్యంగా ఒకటి సూర్యరశ్మి అని చెప్పుకోవచ్చు. ఈ సైన్స్ డెవలప్ కాకముందే మన భారతదేశంలో మనం ప్రకృతిని దైవంగా పూజించడం జరిగింది. సో ఈ ప్రకృతిలో నవగ్రహాలు అని, ఈ నవగ్రహాలను కూడా దైవాలుగా పూజించి వాటిని దైవాలుగా కొలవడం జరిగింది. అంటే మనకు ఆ నవగ్రహాల ద్వారా, ఈ ప్రకృతి ద్వారా మనకు ఎంత మేలుందనేది మనకు చెప్పకనే చెప్పారనమాట. సో ఈ నవగ్రహాలలో ఒకటి సూర్యుడు. మన ఈ భారతదేశంలో నవగ్రహాలలో ఒకటైనటువంటి సూర్యుడిని సూర్య భగవానుడిగా భావించి, సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడికి నమస్కరించే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. కానీ ఇది ఓన్లీ నమస్కారం అని చెప్పేసి చాలా మంది భావిస్తుంటారు. కానీ మనకు తెలియని సైన్స్ సూర్య నమస్కారంలో ఉంది అని మనం చెప్పొచ్చు. ఎందుకనంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి మనకు చాలా అవసరమైంది ఏంటి అని అంటే డి విటమిన్. ఈ డి విటమిన్ మనకు ఎక్కడి నుండి లభిస్తుంది అని అనుకుంటే, మనకు ఈ సూర్య రశ్మి ద్వారా డి విటమిన్ అనేది మన బాడీకి లభించడం జరుగుతుంది. అయితే మన పెద్దలు ఉదయం లెగగానే సూర్య నమస్కారం చేసేవారు, ఎండలో కాస్త నడిచేవారు. ఇది కేవలం ఆచారం కాదు, మనకు శాస్త్రీయమైనటువంటి ఆరోగ్య రహస్యం ఇది. సూర్యరశ్మి మన జీవితంలో ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నదనే విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సూర్యరశ్మి అందకపోతే మనకు కలిగేటువంటి నష్టాలు ఏమిటి, అదేవిధంగా ఈ సూర్యరశ్మి అందడం వల్ల లాభాలు ఏమిటి, చిన్నపిల్లలకి, యువతకి, వృద్ధులకి ఈ సూర్యరశ్మి అందకపోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటి, ఈ డి విటమిన్ ఎప్పుడు ఎలా వస్తుంది, ఎండకు వెళ్ళకపోతే మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సూర్యుడి నుండి వచ్చే కాంతిని సూర్యరశ్మి అంటారు. ఈ సూర్యరశ్మిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి UVA, రెండోది UVB, మూడోది UVC. ఈ 3 రకాలైనటువంటి సూర్యరశ్మిలో మొదటిది UVA అంటే అల్ట్రా వయలెట్ ఏ రశ్మి అన్నమాట. సో దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చూసుకుంటే, ఇవి రోజంతా అంటే ఎండ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు రోజంతా ఉంటాయి. అయితే ఈ కిరణాలు మన చర్మం లోతుల్లోకి చొచ్చుకొని పోతాయి. ఈ కిరణాలు పడడం వల్ల చర్మం మొత్తం నల్లగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చర్మం మొత్తం ముడతలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ UVA అనేది మన శరీరం విటమిన్ D3 తయారు చేసుకోవడానికి పెద్దగా ఉపయోగపడదన్నమాట. అదేవిధంగా UVB అనుకుంటే అల్ట్రా వయలెట్ బి రకం కిరణాల వల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకుంటే, ఈ 2వ రకం UVB ఈ రకం కిరణాల వల్ల మనకు ఈ విటమిన్ D3 తయారయ్యడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ కిరణాలు మన శరీరంపై పడితే మనకు విటమిన్ D3 పుష్కలంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి శరీరం పై భాగంలో బాగా పనిచేస్తాయి. ఈ కిరణాలు ఎక్కువ అయితే మనకు సన్ బర్న్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. డి విటమిన్ తయారయ్యే ప్రక్రియలో ఈ కిరణాలు బాగా మనకు పనిచేస్తాయి అన్నమాట. అదేవిధంగా 3వ రకం కిరణాలైనటువంటి UVC కిరణాలు అంటే అల్ట్రా వయలెట్ C రకం కిరణాలు అన్నమాట. ఇవి భూమిని చేరవు, ఇవి చాలా ప్రమాదకరమైనవి.
ఈ కిరణాలకు ఓజోన్ లేయర్ అనేది అడ్డుగా ఉండడం వల్ల ఈ కిరణాలు మన భూమిని చేరడానికి అవకాశం లేదనమాట. అందుగురించి వీటి ప్రమాదం నుండి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఎండ అనేది రోజంతా ఉంటుంది కాబట్టి ఈ ఎండలో మనం ఏ టైం ఉన్నా కూడా మనకు విటమిన్ D3 లభిస్తుందా అని చూస్తే ఉదయం 7 నుండి 9 గంటల వరకు UVA అంటే మొదటి రకం కిరణాలు అనేటివి ప్రసరించడం జరుగుతుంది. సో UVA వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి 7 నుండి 9 గంటల వరకు డి విటమిన్ తయారవ్వడానికి పెద్ద ప్రయోజనం అనేది ఉండదు. అదేవిధంగా 9 నుండి 11 గంటల వరకు UVB అంటే రెండవ రకం కిరణాలు ప్రసరించడం జరుగుతుంది. అయితే ఈ UVB అల్ట్రావైలెట్ B రకం కిరణాల వల్ల మనకు విటమిన్ D3 తయారవడం జరుగుతుంది కాబట్టి 9 నుండి 11 గంటల మధ్యలో మనము ఎండలో గనక ఉండగలిగితే మనకు డి విటమిన్ పుష్కలంగా లభించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఎండ తీసుకున్నట్టయితే ఈ ఎండలో మనం ఉండడం వల్ల UVB విటమిన్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన మనకు సన్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం మనకు ఆరోగ్యానికి ప్రమాదకరమే. అంటే విటమిన్ D3 వస్తుంది కానీ ఇంకా దానికంటే ప్రమాదకరమైనది జరుగుతుంది కాబట్టి 12 గంటల నుండి 3 గంటల వరకు అది కొద్దిగా ఇబ్బందికరమైనది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3 గంటల నుండి 5 గంటల వరకు తీసుకుంటే UVB అనేది అంటే రెండవ రకం అనేది మనకు లభించదు. మొదటి రకం లభిస్తుంది. అంటే UVA అల్ట్రావైలెట్ A రకం కిరణాలు అనేవి ప్రసరిస్తాయి కాబట్టి మనకు ఈ అల్ట్రావైలెట్ A రకం అనేది విటమిన్ D3లో పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి ఈ టైంలో కూడా మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ డి విటమిన్ని తయారు చేయడానికి ఆస్కారం ఉండదన్నమాట. అదేవిధంగా మనము ఎండలో ఏ విధంగా నిలబడి ఉండగలిగితే మనకు ఈ విటమిన్ D3 మన శరీరానికి లభిస్తుంది అని తెలుసుకుంటే మనము కనీసం ఒక సగం శరీరం మనం ఎండలో ఉండాలన్నమాట. అంటే కనీసం మొహం, చేతులు పూర్తిగా, అదేవిధంగా కాళ్ళు, ఈ విధంగా మనము శరీరం అనేది ఆ ఎండకు పెట్టగలిగితే ఈ విటమిన్ D3 సూర్యరశ్మి వల్ల మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతసేపు ఈ ఎండలో ఉంటే ఈ సూర్యరశ్మి వల్ల మనకు డి విటమిన్ లభిస్తుంది అని అనుకుంటే కనీసం 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు మనం ఎండలో నిలబడాలి. అప్పుడే మనకు ఆ డి విటమిన్ అనేది తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. అంటే కనీసం మనకు 30 నుండి 40% శరీరం ఎండలో ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఆ డి విటమిన్ అంటే సూర్యరశ్మిని మన శరీరం తీసుకొని లోపల డి విటమిన్ తయారవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనము పూర్తిగా నిండుగా దుస్తులు వేసుకొని ఆ ఎండకు నిలబడ్డా కూడా ఆ సూర్యరశ్మిని గ్రహించి మన శరీరం పూర్తిగా ఆ డి విటమిన్ని తయారు చేయడానికి ఆస్కారం ఉండదన్నమాట. ఎందుకంటే మన శరీరం కొంచెం ఈ చేతుల వరకు, మొహం వరకే ఎండకు ఉంటుంది కాబట్టి పూర్తిగా మనకు ఆ సూర్యరశ్మి నుండి గ్రహించి మన శరీరం పూర్తిగా ఆ డి విటమిన్ని తయారు చేయడానికి ఆస్కారం ఉండదన్నమాట. అదేవిధంగా సన్ స్క్రీన్ వేసుకున్నా కూడా మనకు ఈ సూర్యరశ్మి నుండి విటమిన్ D3 లభించడానికి అవకాశం ఉండదు. అలాగే కార్ అద్దాలు కానీ గ్లాసు వెనక నిలబడ్డా కూడా మనకు ఆ సూర్యరశ్మి మన బాడీ పూర్తిగా తీసుకోలేదన్నమాట. సో గమనించాల్సిందిగా కోరుతున్నాను. విటమిన్ D3 అనేది ఇది సాధారణంగా చెప్పేదన్నమాట. అయితే విటమిన్ D2 ప్లస్ D3 కలిపి విటమిన్ Dగా చెప్పడం జరుగుతుంది. విటమిన్ D2 అనేది మొక్కల నుండి లభిస్తుంది. దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తొందరగా తగ్గిపోతుందన్నమాట. అయితే ఈ విటమిన్ D3 తీసుకుంటే ఇది మనకు సూర్యుడి నుండి లభిస్తుందన్నమాట. ఇది మన శరీరం తయారు చేసే డి విటమిన్ ఇదే అన్నమాట. అదేవిధంగా ఇది చాలా శక్తివంతమైనది. అలాగే దీనివల్ల ఎముకలు మరియు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే డాక్టర్స్ విటమిన్ D3ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ విటమిన్ D3 కావాలంటే UVB అల్ట్రావైలెట్ B రకం కిరణాలు కావాలన్నమాట. UVB ఎక్కువ ఉండే సమయం ఉదయం 9 నుండి 12 గంటల వరకు. అలాగే మనం దుస్తులు వేసుకొని ఆ ఎండకు నిలబడితే మాత్రం విటమిన్ D3 చాలా తక్కువగా వస్తుంది. విటమిన్ D అంటే చాలామంది టాబ్లెట్స్ అనుకుంటారు, ఇంజెక్షన్స్ అనుకుంటారు. కానీ ఇవే కాదు, మనకు సూర్యుడు, ఆ సూర్య భగవానుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఈ సూర్య భగవానుడు ప్రసాదించిన ఈ వరం వల్లనే మన బాడీ తనకు తాను విటమిన్ D3ని తయారు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో మన పూర్వీకులు, మన పెద్దలు ఆ సూర్య భగవానుడిని భగవంతుడిగా ప్రార్థించారు, పూజించారు. సో అంత గొప్ప దేశం మనదని చెప్పుకోవచ్చు. అయితే ఈ డి విటమిన్ వల్ల మనకు ఎముకలు చాలా బలంగా ఉంటాయి. అదేవిధంగా కాల్షియం శరీరంలో సక్రమంగా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుందన్నమాట. ఈ ఇమ్యూనిటీ పెరగడం వల్ల జలుబు అనేది చాలా తక్కువగా రావడం జరుగుతుంది. వచ్చిన తొందరగా తగ్గిపోతుంది. అలసట రాదు, ఇన్ఫెక్షన్స్ అసలే రాదన్నమాట. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే డిప్రెషన్ తగ్గుతుంది, ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ లేకపోతే హాయిగా నిద్రపోవచ్చు అన్నమాట. అలాగే హార్మోన్స్ సమతుల్యత విషయానికి వస్తే థైరాయిడ్, షుగర్, వీటితో పాటు
హార్మోన్స్ సమతుల్యత చాలా సక్రమంగా ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్య పరిస్థితికి వస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది. హృదయ సంబంధిత వ్యాధుల వల్ల ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి మన బాడీకి అందకపోతే ప్రమాదం ఏంటి అనే విషయానికి వస్తే విటమిన్ D3 లోపించే ప్రమాదం ఉంది. విటమిన్ D3 లోపం వల్ల మనకు ఎముకలు బలహీనంగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోకాల నొప్పులు, వెన్ను నొప్పులు మరియు కండరాల నొప్పులు కూడా ఉంటాయి. పిల్లలలో ఎదుగుదల ఆగిపోతుంది. యువకులలో తీసుకుంటే అలసట ఎక్కువ ఉంటుంది. అలాగే జుట్టు రాలిపోవడం ఎక్కువ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృద్ధులను తీసుకుంటే ఎముకలు తిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నడవలేకపోవడం జరుగుతుంది. ఇది గమనించారా? ఎండకు వెళ్ళకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదం ఒకేసారి రాదు, స్లోగా వస్తుంది. అంటే మనము చిన్న వయసు నుండి యువత వరకు ఆ ఇబ్బంది కనపడదు. ఎందుకంటే అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా బాడీలో ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకు తెలియదు. కానీ ఆ యువత ఏజ్ నుండి వృద్ధాప్యంలోకి వెళ్ళే సమయంలో ఈ విటమిన్ D3 లోపం వల్ల ఇన్ని విధాల ఇబ్బందులు ఉంటుందన్నమాట. అందుకే మనం సూర్యరశ్మిని పొందగలిగితే మనకు వృద్ధాప్యంలో కూడా ఇటువంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉండదు. అయితే ఎండకి మనము ఎంతసేపు నిలబడితే మన బాడీకి సరిపోయేంత డి విటమిన్ లభిస్తుంది అని చూసుకుంటే కనీసం 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు మనం ఎండలో నిలబడాలి. మనము అంటే మన చేతులు, కాళ్ళు, మొహము అండ్ మెడ ఎండ మనపై ప్రసరించేలాగా నిలబడగలిగితే మన బాడీకి సరిపోయేంతటువంటి డి విటమిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు మనము ఈ ప్రక్రియ చేయాలా అనే విషయానికి వస్తే మనం ప్రతిరోజు చేయాల్సిన పని లేదు. అంటే వారానికి 7 రోజులు చేయాల్సిన పని లేదు. 4 నుండి 5 రోజుల వరకు మనం ఈ ప్రక్రియ చేయగలిగితే మన బాడీకి ఎంత అవసరమో ఆ డి విటమిన్ అంత లభిస్తుంది అనమాట. అదేవిధంగా మనకు ఈ విటమిన్ D3 ఎండ నుండి మనకు లభిస్తుందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఎండలోకి వెళ్ళలేని వాళ్ళకి ఈ విటమిన్ D3 ఎలా అందుతుంది అని చూసుకుంటే మనము కృత్రిమంగా తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మనము ఆహారం ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఆహారం ద్వారా ఏమేమి ఆహారం తీసుకుంటే మనకు ఈ విటమిన్ D3 లభిస్తుంది అనే విషయానికి వస్తే గుడ్డులోని పచ్చ సొన ఉంటుంది కదా, ఇది మనం తీసుకుంటే దీంట్లో కొంత విటమిన్ D3 ఉంటుంది కాబట్టి దీని ద్వారా మన బాడీకి కొంత అందుతుంది. అదేవిధంగా చేపలు తినడం వల్ల కూడా కొంత లభిస్తుంది. అలాగే పాలు, పెరుగు, అదేవిధంగా మష్రూమ్స్ ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన బాడీకి అంటే ఎండకు వెళ్ళలేని వాళ్ళకి కొంతవరకు విటమిన్ D3 లభిస్తుంది. ఆహార పదార్థాల వల్ల వచ్చేటువంటి విటమిన్ D3 మనం ఎండకు వెళ్తే వచ్చేటువంటి విటమిన్ D3 కంటే చాలా తక్కువగా ఉంటుంది. అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట. అదేవిధంగా డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకుంటే మనం విటమిన్ D3ని కొంతవరకు పొందొచ్చు. అది టాబ్లెట్స్ రూపంలో కానీ, సిరప్ల రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కూడా విటమిన్ D3ని పొందవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళ సలహాలు లేకుండా ఈ విటమిన్ D3ని తీసుకోకూడదు. మిత్రులారా, సూర్యుడు ఉచితం, కానీ మనమే ఆ సూర్యుడిని దూరం చేసుకుంటున్నాం. సూర్యుడి నుండి వచ్చేటువంటి ఆ ఫలితాన్ని మనం పొందలేకపోతున్నాం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు వ్యవధి తీసుకొని, ఆ సమయం తీసుకొని ఎండలో ఉండగలిగితే మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మందులు అవసరం తగ్గుతుంది, ఆరోగ్యం చాలా పెరుగుతుంది. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం రామ్ కావేరి హెల్త్ టాక్స్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మేము మీకు అందించడానికి అవకాశం ఉంది. ఈ వీడియోస్ కొంతమందికి ఉపయోగపడ్డా కూడా చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో అందరికీ వెళ్ళదు కాబట్టి మీరు ఫార్వర్డ్ చేయగలిగితే, అలాగే మీరు కామెంట్ పెట్టి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాకు మీ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. జై హింద్.